థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి ఆ పనే చేసింది. వీడి చెవిటోడు వీడికి వినపడదు, వీడికి మేము ఎంతో అరిసినా వినపడట్లేదు, వీడికి చెప్పినా ఎక్కట్లేదు, మా వల్ల కాదమ్మా వీడికి చదువు చెప్పడం అన్నం పెడతామని రాసి ఇచ్చారు తల్లికి. లెటర్ అబ్బాయి చేతికి ఇచ్చి పంపించారు స్కూల్ వాళ్ళు. ఆ లెటర్ తీసుకొచ్చి తల్లికి ఇచ్చి అందులో ఏముందంటే తల్లి చదివి కన్నీళ్ళు పెట్టి, ఏంటి మమ్మీ ఏముంది అందులో అని అడిగాడు. నువ్వు పెద్ద మేధావంటయ్యా అంది. నువ్వు పెద్ద మేధావంట, నీకు చదువు చెప్పేంత శక్తి వాళ్ళ దగ్గర లేదంట, అందుకని నాన్నే చెప్పమని పంపించారు. నిజంగానే ఆ తల్లి పలికిన ఆ మాట బంగారు మాట అయిపోయింది. ఆ మాటను అలానే తీసుకున్నాడు ఆ బిడ్డ. నిజంగానే ప్రపంచ మేధావి అయిపోయాడు ఆయన. తల్లి చనిపోయిన తర్వాత తల్లి గదిలోకి వెళ్ళి ఆ పాత ఇనపెట్టెలో నుంచి అది ఆయన తల్లి పాత ఇనపెట్టెలోంచి ఆ పాత ఇనపెట్టె తెచ్చుకుని అందులో ఉన్న తల్లి జ్ఞాపకాలన్నీ తీసి చూసుకుంటా ఉంటే తన చిన్ననాడు ఇచ్చినటువంటి లెటర్ అందులో దాచిపెట్టుకుంది తల్లి. ఆ లెటర్ చూపించాలి ఆ బిడ్డకి ఇంతవరకు. చనిపోయిన తర్వాత కొడుకు తీసుకొని చూశాడు. చూసి ఆ లెటర్ పట్టుకొని ఏడుస్తూ ఆయన పలికిన మాట, తన సమీపస్తులతో అన్నాడు, నేను ఈరోజు ప్రపంచానికి మేధావిని, కానీ నా స్కూల్ జీవితంలో నా స్కూల్లో నేను జీరోని. ఆ రోజైనా ఏది నేను జీరోగా గుర్తింపబడిన ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజైనా మా అమ్మకి నేను హీరోని అన్నాడట ఆయన. మా అమ్మ గుండెల్లో నేను హీరోని. నా పిచ్చి తల్లి ఇదిగో నన్ను చూడు ఎంత తిట్టి రాశారో, కానీ ఈ మాటలు నాకు ఆపోజిట్లో చెప్పింది మా అమ్మ. ఇంకా నేను పనికిరానని చెప్పి వాళ్ళు రాశారు, కానీ నేను ప్రపంచ మేధావని నా తల్లి నన్ను మాట్లాడింది. నా తల్లి మాట నిజమైందని. అదిగో ఆ లెటర్. ప్రియులారా, మన మాటలు జాగ్రత్తగా చూసుకోవాలి. బిడ్డల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇది బంగారు మాట. ఇప్పుడు నేను వెటకారం చేసి చెప్పినా, వేదంతో చెప్పినా, నేను చెప్పినవి మాత్రం బంగారం లాంటి మాటలు.